వినగల చెవులను గ్రహింపగల హృదయాన్ని దయచేయమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చెరువచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడండి. మరి అన్నయ్య కరస్పాండెంట్ పెద్దరాజు అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, మరి ఈరోజు మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే మానవ జన్మదినం రహస్యమా. మానవ జన్మదినం రహస్యమా. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచానికి బైబిల్ అనేది ఒక చిన్నగా మత పుస్తకంగా కనబడుతూ దాన్ని ఒక తక్కువగా చూస్తున్నటువంటి ఈ సమాజానికి శాస్త్రాతీత సంగతులు బైబిల్లో ఉన్నవే అని, వాటిని మనం పరిశోధించి పరిశీలించాలి అని, ఏమండి, బైబిల్ యొక్క గొప్పతనంలో మానవ జన్మ అనేది ఎంత విలువైనదో, జన్మ యొక్క పరమార్థాన్ని చెప్పే గొప్ప పుస్తకమే బైబిల్. మనిషి యొక్క పుట్టుక, దాని పరమార్థం, బ్రతుకు విలువను నేర్పే పాఠాలు బైబిల్ ఎన్నో దేవుడు పొందుపరిచాడు. పుట్టటం, తర్వాత కొద్ది కాలం బ్రతికి మరణించటం, ఈ జనన మరణాల మధ్యకాలంలో మనిషికి అర్థమయ్యింది పుట్టుక చావు మధ్యలో ఉన్న జీవితమే, ఇది మాత్రమే అనుకుంటున్నాడు ఈ ప్రపంచం అనుకుంటుంది. పుట్టక ముందు చరిత్ర ఉందని, మరణించిన తరువాత చరిత్ర ఉందని, ఈ భూమి మీద ఏదో 60-70 సంవత్సరాల జీవితకాలంలో బ్రతుకే చరిత్ర అనుకుంటున్నాడు. వారిలో శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, పండితులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, ఏమంటే మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్న ఎన్నో మహోన్నతమైనటువంటి మాటలు, మనిషి చరిత్ర గురించి చెప్పే మాటలు ఎన్నో పుంకాలుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, పుట్టిన వెంటనే హాస్పిటల్లో కావచ్చు, లేకుంటే ఇళ్లలో కావచ్చు, ఏ సమయానికి, ఏ తేదీన ఏ సమయానికి పుట్టాడండి, ఆ టైం ఏంటండి అంటారు. అవునా? విన్నారు ఇది? పలానా 2025 మే 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు పుట్టాడండి. ఆ నర్సులు గారు ఏం చేస్తారు? నర్సులు గారు ఆ చేతి మీద బిడ్డకి మార్కర్తో రాస్తుంది ఏ తేదీన ఎప్పుడు ఏ సమయంలో పుట్టాడని. అది పుట్టుక అనుకుంటుంది ఈ లోకం. అర్థమవుతుందండి? ఏమండి, అసలు అది పుట్టుక అనుకోవడం ఏంటండి? అప్పుడే పుడితే 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నాడు కదా, 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నాడు కదా. మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ 9 మాసాలు ఉంటే అది ఆ లోన బిడ్డ కదా. మరి పుట్టిన బయటికి రాగానే అప్పుడే పుట్టాడు అని ఈ బయట ప్రపంచానికి ఇదే ఒక పుట్టుక అన్నట్టుగా అనుకుంటుంది. కానీ తల్లి గర్భంలోనే ఆల్రెడీ 9 మాసాలు ఉన్నాడు గర్భంలో. మీకు అర్థమవుతుందండి? 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నాడు, బయటికి రాగానే అదే తేదీ అనుకుంటుంది ఈ ప్రపంచం. అది ఎక్కడ పుట్టుక అవుద్దండి? అది పుట్టుక అనగానే అప్పటికప్పుడు జనించటం, అంతే కదా. అంటే ఎక్కడ నుండో వచ్చాడు, ఇక్కడ కనబడుతున్నాడు అంటే
ఎక్కడో పుట్టాడు ఇక్కడికి వచ్చాడు అని అర్థం. ఏమండి, దీని మీద ఈ మానవ జన్మదినం మీద ఒక చక్కని వివరణ, ఆ శాస్త్రాతీతమైనటువంటి వివరణ, శాస్త్రానికే, పిండోత్పత్తి శాస్త్రానికే తెలియని గొప్ప సంగతి బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ సంగతి మనం తెలిస్తే ఆశ్చర్యపోతాం ప్రేమైన వల్ల. మానవ జన్మదినం రహస్యమా అనే ఈ పదం ఎక్కడుందో తెలుసా? కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 139వ అధ్యాయము, 139వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ఒకసారి. 15వ వచనాన్ని చూడండి. దావీదు గారు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. ఏమండి, కీర్తన గ్రంథం 139 అధ్యాయము 15వ వచనం. ఏమంటే నేను రహస్యమందు పుట్టిన నాడు అని అంటే, రహస్యంగా తల్లి గారు, దావీదు గారి తల్లి ఏమైనా ఎవరికి కనపడకుండా కనేసి వదిలేసిందా? దాని అర్థం అంటే సీక్రెట్గా దావీదు గారి తల్లి కనేసి విడిచిపెట్టేసిందా అని అంటే కాదు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన ఒక రాజుగా ఎదిగాడు, పెరిగాడు, పరిపాలించాడు. వారికి అన్నీలు ఉన్నారు. రాజు దావీదు గారికి తండ్రి పేరు యెషయా అని రాయబడి ఉంది. అదేమీ ఆయన జన్మదినం ఏమి రహస్యంగా కనపడలే. ఆయన ఒక చరిత్రకారుడు. ఏమండి, కానీ మరి మానవ జన్మదినం రహస్యము అన్నట్టుగా నేను రహస్యమందు పుట్టిన నాడు అని రాయబడి ఉందండి. ఏంటి? ఏమండి, దావీదు గారి జన్మదినము గురించి నేను రహస్యంగా పుట్టాను అంటున్నాడే, ఆయనే కాదండి, ప్రపంచ మానవాళి కొరకు ఒక చక్కని సందేశాన్ని అందించాలని, చక్కని సమాచారాన్ని ఇవ్వాలి మానవ జన్మదినం గురించని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు నోట నుండి పలికిస్తున్నాడు ప్రేమను వల్ల. ఏమండి, ఇక్కడ భూమి యొక్క అగాధ స్థలముకు వెళ్ళాడు మళ్ళీ. ఏమండి, ఇది భూమి యొక్క అగాధ స్థలంలోకి ఎవరు వెళ్ళారు? ఎవరు తీసుకొచ్చాడు? ఆదాము గారు. ఏమండి, ఆదాము గారు మట్టి ముద్దగా చేసినప్పుడు, మట్టితో చేసినప్పుడు ఆ మట్టి భూమి యొక్క అగాధ స్థలంలోకి వెళ్ళిందన్న సంగతి మనకు తెలియాలి. భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నటువంటి మెటల్ అది. ఏమండి, విచిత్రంగా నిర్మింపబడిన నాడు. ఏమండి, అంటే ఇక్కడ దేవుడు ఆదాము గారి యొక్క ఆయన పుట్టుక విధానం ప్రపంచ మానవాళికి ఒక చక్కని సందేశాన్ని దావీదు గారి ద్వారా ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వారులారా. అసలు ఇంతకీ రహస్యం ఏంటి? అసలు రహస్యం ఏంటి? ఏమండి, 17వ అధ్యాయం చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 71వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం 6వ వచనం. ఏమండి, ఎవరైనా బిడ్డ పుట్టగానే తండ్రి ఏం చేస్తాడంటే అందరికీ స్వీట్లు పంచుతాడు. పుట్టినరోజు అనగానే అందరికీ స్వీట్లు పంచుతాడు, భోజనాలు పెడతాడు, కొత్త బట్టలు కడతాడు కుమారుడికి. అవునా? అది పుట్టిన తేదీ అనేది పొరపాటు అండి. భూమి మీదకి వచ్చిన రోజు అది పుట్టిన తేదీ అంటే చాలా పొరపాటు. ఎందుకు తెలుసండి? మనందరి సర్టిఫికెట్ల మీద అదే ఉంటుందండి. మరి లోకానికి ఏం తెలుస్తుందండి? అదే కదా తెలిసేది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటేవి అంటున్నాడు. గర్భవాసి అన్నాడు. గర్భవాసి అంటే అర్థం ఏంటి తెలుసండి? ఏమండి, రెసిడెన్స్ ఇంగ్లీష్లో ఏమంటారంటే నివాసి. గర్భవాసి అంటే అండి నివాసము చేసేవాడు. అంటే వాసి అనగానే
నివాసము చేసేవాడు, రెసిడెన్స్ అని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెంలో అన్నయ్య పెద్దరాజన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు. జంగారెడ్డిగూడెం నివాసి, అంతేనా? పైడిపాక నివాసి కదా. అంటే నివాసి అంటే ఒక చోట నివసించువారు అని అర్థం. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ గ్రంథకర్త గర్భవాసినైన మొదలుకొని అన్నాడు. గర్భవాసినైన మొదలుకొని అన్నాడు. ఏమండి? గర్భవాసినైనది మొదలుకొని అన్నాడు అంటే ఇప్పుడు దావీదు గారే కాదు, మనము కూడా తల్లి గర్భములోనే నిర్మించబడి బయటకు వచ్చాం కదా, అంతే కదా. అంటే 9 మాసాలు మనము కూడా ఎక్కడున్నాము? తల్లి గర్భములో నివాసం ఉన్నాము. నివాసం, రెసిడెన్స్ ఆఫ్ మదర్ హోమ్, అంతే కదా. అంటే ఏంటి? 9 మాసాలు తర్వాతే మనం పలానా ఊరు నివాసిని అండి అంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివి. ఏమండి? తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే. 9 మాసాలు గర్భవాసిగా ఉన్నప్పుడు, అంటే నివాసి, తల్లి గర్భములో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎక్కడి నుండి వచ్చాడు? తల్లి గర్భంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడంటే ఎక్కడి నుండి వచ్చాడు? అంతేనా? ఏమండి? చాలామంది ఉద్యోగాలకి దూర ప్రాంతాలు వెళ్ళిపోతారండి. మాది పలానా చాగళ్ళండి, నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా జంగారెడ్డిలో నివాసం ఉంటున్నానండి అంటాడు. అంటే ఎక్కడి నుండి వచ్చాడు అతను? చాగళ్ళు నుండి 3 సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి నివాసం ఉంటున్నాడు అని అంటాం మనం కదా. మరి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ, గర్భంలో ఉన్నటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ నేను గర్భవాసి అన్నాడు. అంటే నివాసి ఎక్కడ? గర్భములో నివాసి, అంతేనా? నివాసం ఉంటున్న, గర్భంలో నివాసం ఉంటున్నవాడు మరి ఎక్కడ నుండి, ఎన్ని సంవత్సరాల నుండి ఎక్కడో ఉన్న వ్యక్తి గర్భములో నివాసం ఉంటున్నాడు? ఎక్కడి నుంచి ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే ప్రేమిన వాళ్ళారా, ఏమండి? తండ్రిలో నుండి తల్లిలోకి వెళ్ళాడు. తండ్రిలో నుండి తల్లిలోకి వెళ్ళాడు. మనకు బాగా తెలుసు, నేను మీటింగ్లో కూడా చెప్పాను విషయాన్ని. పిల్లలు పుట్టాలి అంటే ఏం జరగాలి? భూమి మీద యువకుడికి వివాహం అవ్వాలి, అంతే కదమ్మా. వివాహం అయితేనే పిల్లలు పుడతారు, మనందరికి బాగా తెలుసు. ఏమండి? వివాహం అయితే పిల్లలు పుడతారు. మరి పిల్లలు వివాహం అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు? దాంపత్య జీవితాన్ని గడుపుతారు. ఏమండి? దాంపత్య జీవితాన్ని గడిపిన తరువాత దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడింది. ఏమండి? తన ప్రియులు నిద్రించుచుండగా. ఏమండి? పెళ్ళైన యువకులు, పెళ్ళైన నూతన దంపతులు వారి దాంపత్య జీవితాన్ని గడిపిన తరువాత అలిసిపోయి నిద్రిస్తారండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడండి. అంటే గర్భములోకి, తల్లి గర్భములోకి ఎప్పుడు వచ్చాడో అన్న సంగతి రహస్యమే. అంటే తండ్రిలో నుండి తల్లిలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే శుక్రకణముగా, కంటికి కనిపించని ఒక సూదుగుండు లాంటి
ఆకారమేనండి మన ప్రారంభం అండి మన ఆకారం. అది తండ్రిలో నుండి తల్లిలోకి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. అది రహస్యమే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే తల్లి కాబోతున్నానండి తన లక్షణాలు బట్టి చెప్పగానే తండ్రికి, భర్తకి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాడు. వాంతులు అవుతున్నాయండి, పుల్లటి వస్తువులు తినాలనిపిస్తుందండి, ఇలాగ ఉన్నప్పుడు ఏమో వికారంగా ఉందనగానే హాస్పిటల్ తీసుకెళ్తాడు. అమ్మ నువ్వు తల్లివి కాబోతున్నావు అనగానే ఎగురు గుంతెత్తాడు భర్త. అవునా? ఇది మనకు బాగా తెలుసు. కానీ డాక్టర్ కూడా తెలియదండి. ఒక ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ అంటాడు, ఈడీడీ అంటారండి వాళ్ళ యొక్క వైద్య పరిభాషలో. డెలివరీ డేట్ని ఏమంటారు తెలుసండి? ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే ఈడీడీ అంటారు. ఈడీడీ అంటే వైద్యులకు కూడా తెలీదా ఎప్పుడు పుడుతున్నాడో? అమ్మా వీళ్ళు లెక్కలేస్తారు, క్యాల్కులేట్ చేస్తారు. స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత నుండి క్యాల్కులేట్ చేస్తారు. 9 మాసాలు అయిపోయిన తర్వాత పలానా తేదీన హాస్పిటల్కి వచ్చేయమ్మా అంటారు. నొప్పులు రాకపోతే ఆపరేషన్ చేసేస్తారు. ఏమండి? అంటే వాళ్ళకి కూడా కరెక్ట్ డేట్ తెలీదా? పుట్టిన తేదీ, భూమి మీదకి వచ్చిన తేదీ కూడా తెలీదు వాళ్ళకి. అది రహస్యమే. ఏమండి? దాంపత్య జీవితం గడిపిన తరువాత తండ్రిలో నుండి తల్లిలోకి వెళ్ళిపోయిన ఆ రోజు కూడా ఎవరికి కూడా తెలీదు. అది రహస్యమే. చూసారా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఏమండి? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినది, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని ఇర్మియా. ఇది గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే అంటే గర్భములో రూపం రాకముందే. ఇంకా రూపం ఎప్పుడు వస్తుందండి? మొదటి రోజు నుండి 9 మాసాల మధ్యలో బిడ్డకి రూపం వస్తుంది. అంతే కదండి? అంతే కదా? అంటే మొదటి రోజు నుండి 9 మాసాల వరకు ఎక్కడ ఉండాలి? తల్లి గర్భంలో ఉంటేనే రూపాన్ని సంతరించుకుంటాడు. అవయవాలు తయారవుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే గర్భములోనే నీకు రూపం రాలేదు ఇంకా. అంటే మొదటి రోజు ఇంకా నువ్వు గర్భములోకి అడుగు పెట్టలేదు ఇర్మియా. అప్పటికే నువ్వు నాకు తెలుసు నువ్వు అంటున్నాడు. మీకు అర్థమైందండి? ఇర్మియా నువ్వు నాకు తెలుసు, నీకు ఇంకా శరీరమే రాలేదు, నీకు ఇంకా నీ బాడీయే కన్స్ట్రక్షన్ జరగలేదు తల్లి గర్భంలో. అలాంటిది ఆ బాడీ కన్స్ట్రక్షన్ జరగక ముందే నీవు నాకు తెలుసు, నేను నిన్ను ఎరిగి తిని ఇర్మియా అంటున్నాడు. ఏమండి? చూసారండి? ఒక అండం పరిపక్వం అవ్వాలి, పిండంగా మారాలి. ఏమండి? శరీరాన్ని తయారు చేసుకోవాలి, 9 మాసాలు గర్భంలో ఉండాలి, ఉమ్మ నీరులో ఉండాలి. అప్పుడు కదా ఈ ప్రపంచానికి బయటికి తెలుస్తుంది ఆ బిడ్డ. అంతే కదా ప్రియమైన వాళ్ళారా? కానీ దేవునికండి తల్లి గర్భములోనే మనము పడకముందే దేవుడికి మనం తెలుసు ప్రియమైన వాళ్ళారా. తెలుసు. ఏమండి? తెలుసు. 13 వచనం చూడండి. 139వ కీర్తన 13 వచనం చూడండి. ఏమండి? నా అంతరంద్రములు నీవే కలుగు చేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే తల్లి గర్భములోకి రాకముందు నీకు తెలుసు, దేవునికి తెలుసు. మనం తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అవయవాల నిర్మాణం ఆ వ్యవస్థ జరుగుతున్నప్పుడు ఆ చేసింది కూడా దేవుడే. ఏమండి?
తల్లి గర్భంలోకి రాకముందు మనము తెలుసు. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత ఆయన పిండ దశలో ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయని రాయబడి ఉంది 16వ వచనంలో. ఏమండి, అంటే ఎందుకు మనలను దేవుడు అంతగా జాగ్రత్తలు పాటించి మనలను దేవుడు అంతగా మనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు అని మనం ఆలోచించాలి. ప్రియమైన వల్ల మనం ఆలోచించాలి. ఏమండి, తల్లి గర్భములోకి రాకముందే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. ఎలా తెలుసు? తల్లి గర్భములోకి రాకముందే ఆయన మన తండ్రిలో ఉన్నప్పుడే మనకు దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. ఎలా తెలుసు? ఏమండి, ఎలా తెలుసు? ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళారా, ఈ భూమి మీదండి పిల్లలను కనేది తల్లి అనుకుంటున్నారు. అంతేనా? పిల్లలను కనేది ఎవరట? తల్లి కదా. కానీ బైబిల్ చెప్పిన నిజమేంటో చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబు కనెను, యాకోబు యోధా అతని అన్నదమ్ములు కనెను రాయబడి ఉంది. ఏమంటే అబ్రహాం ఇస్సాకును కనడం ఏంటి? సారా కాదా? చెప్పండి. ఏమండి, అసలు మనుషులను కన్నదే తండ్రులే కంటారండి పిల్లల్ని. తండ్రులే కంటారు పిల్లల్ని. స్కూల్లో వేసినప్పుడు అండి మీ తండ్రి పేరేంటమ్మంటారు? సన్ ఆఫ్. చూసారా? పిల్లలను కనేది తండ్రులే. ప్రేమైన వాళ్ళారా, వాళ్ళు ఎప్పుడు తల్లి గర్భములోకి వెళుతున్నారో ఆ పిల్లలు ఎవ్వరికీ తెలీదు. సీక్రెట్. మన జన్మదినం రహస్యం. ఏమండి, 9 మాసాల తర్వాత భూమి మీదకి వచ్చిన తేదీయే అదే కరెక్ట్ అనుకుంటే 9 మాసాలు మరి ఎక్కడ తల్లి గర్భంలో ఉన్నది మరి బిడ్డ కదా? ఆయన కదా? చెప్పండి. ఆయనే మొదటి రోజు ఎప్పుడు తల్లి గర్భంలో పడ్డాడో చూసారా? 9 నెలల క్రితం. అది మన జన్మదినం. అది మన జన్మదినం. కానీ అది ఆ జన్మదినం తెలుస్తుంది సమాజానికి, శాస్త్ర ప్రపంచానికి తెలుస్తుందా అంటే తెలియదు. అందుకునే దాన్ని రహస్యం అన్నాడంతే. అందుకునే దాన్ని రహస్యం అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఏమండి, ఇలాంటి గొప్ప శాస్త్రాతీత సంగతులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్లోనే తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, తెలుసుకుంటాం. చూసారా? ఏమండి, గర్భములో నీకు రూపం రాకముందే నేను ఎరుగుతున్నా, నువ్వు నాకు తెలుసు ఇర్మియా అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇంతకీ మనం ఎక్కడ నుండి వచ్చాం చెప్పండి? ఇంతకీ ఒక్కసారి మనం ఇంకా కాస్త లోతైన భావజాలంలోకి మనం వెళితే ఒక్కసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. ఏమండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏమండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ చక్కని విషయాన్ని దేవుడు రాయించాడు ప్రేమను వల్ల. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయులు. లేవీయులు అంటే ఎవరండి? వీళ్ళు ఎలా బ్రతకాలో తెలుసా? మిగిలిన 11 గోత్ర వాళ్ళు ఇజ్రాయేలీలు దేవునిని ఆరాధించటానికి వచ్చినప్పుడు 10వ వంతుగా దశమ భాగాలు వాళ్ళు దేవునికి సమర్పించినప్పుడు ఆ 10వ వంతు వీళ్ళు తీసుకుని బ్రతకాలంతే. ఎవరో ఆ 10వ వంతు పుచ్చుకుని లేవీలు బ్రతకాలి. ఇంకా వాళ్ళకి స్వాస్థ్యం కానీ ఆస్తులు పోతలేమి ఉండవు. ఇది ఈ క్రమం మాట. ఇది ఎవరండి? వాళ్ళు ఎవరో లేవీలు. బాగా వినాలి. ఏమండి, అయితే ఈ లేవీల యొక్క తండ్రి ఎవరో? లేవి యొక్క తండ్రి ఎవరో? యాకోబు. బాగా వినాలి. లేవీయుడి యొక్క తండ్రి ఎవరో? యాకోబు.
ఏమండి? చదవండి ఒకసారి, చదవండి, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీలు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలిసి కొనినప్పుడు లేవి అనే ఆయన తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉన్నాడు. లేవీడు ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము గర్భంలో ఎక్కడో ఎందుకున్నాడు? అబ్రహాం గర్భంలో ఉండడం ఏంటి? యాకోబు గర్భంలో ఉండాలి కదా. యాకోబు తండ్రి ఎవరు? యాకోబుకు కొడుకు ఎవరు? యాకోబు కొడుకు లేవి. బాగా వినాలి, బాగా వినాలి. యాకోబుకు పుట్టినవాడే లేవి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము గారి యొక్క గర్భములో ఉన్నాడు. ఎవరో? లేవి. లేవీడు అబ్రహాము యొక్క గర్భములో ఉన్నాడు అని రాయబడి ఉంది ఇక్కడ. అంటే అప్పటికి అబ్రహాము గారికి పెళ్ళయిందా? పెళ్ళి కాలే. అబ్రహాము గారి భార్య ఎవరు? సారా. వృద్ధాప్య దశలో వాళ్ళకి పెళ్ళయింది. వాగ్దాన పుత్రుడిగా ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు గర్భాన్ని ఎవరు పుట్టాలి? యాకోబు పుట్టాలి. అంటే అబ్రహాము గారికి వివాహమైంది. వివాహమైనా కానీ పిల్లలు లేరు. ఒకవేళ పిల్లలు పుట్టగానే ఎవరు పుట్టారు? పిల్లవాడు ఇస్సాకు పుట్టాడు, అంతే కదా. ఇస్సాకు పుట్టగానే ఇంకెవరు పుట్టారు? యాకోబు పుట్టారు. అంటే అబ్రహాము గారి గర్భములో ఎవరెవరు ఉన్నారు? ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. యాకోబుకు పుట్టినటువంటి లేవీయుడు ఇంకా యోధా అతని అన్నదమ్ములందరూ కూడా ఎవరి గర్భంలో ఉన్నారు? మీకు అర్థమవుతుందా? యాకోబు గర్భంలో ఉన్నారు. ఎవరో? లేవీయుడు ఇంకా 11 గోత్రాలు సంబంధించిన వాళ్ళు ఎవరి గర్భంలో ఉన్నారు? యాకోబు గర్భంలో ఉన్నారు. యాకోబు ఈ 12 మంది, యాకోబు ప్లస్ ఈ 12 మంది ఎవరి గర్భంలో ఉన్నారు? ఇస్సాకు గర్భంలో ఉన్నారు. ఈ ఇస్సాకు, యాకోబు ప్లస్ ఈ 12 మంది, 12 మందిలో లేవి. వీళ్ళందరూ ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాము గర్భములో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన ఏం తీసుకొచ్చాడు? లేవీని యొక్క 10వ వంతు ప్రస్తావన తీసుకొచ్చాడు. కనుకనే లేవీయుడు సాధారణంగా జనాల దగ్గర తీసుకున్నటువంటి 10వ వంతు పుచ్చుకుని వాళ్ళు బ్రతకాలి. అది న్యాయం, దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం ప్రకారముగా దేవుడు పెట్టిన విధి కదా. అలాంటిది మెల్కీసెదెకు అనే ఒక షాలేము రాజు అనబడినటువంటి ఒక రాజుకి ఎవరైతే దశమ భాగాలు తీసుకుని బ్రతుకుతున్నారో వీళ్ళు లేవీలు, ఆ లేవీలే షాలేము రాజు మెల్కీసెదెకుకి 10వ వంతు ఇచ్చారట. 10వ వంతు ఇచ్చారు. అంటే అసలే దశమ భాగాలు తీసుకుని బ్రతకవలసిన వీళ్ళే మరలా దశమ భాగాలు వీళ్ళు తీసుకుని దేవునికి, అంటే దశమ భాగాలు తీసుకుని ఎవరికి ఇచ్చారట? మెల్కీసెదెకుకి ఇచ్చారట. ఎవరిచ్చారు ఇంతకే? అబ్రహాము గారు ఇచ్చాడు. అంతేనా? పెళ్ళైనా ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు కడుపున యాకోబు పుట్టలేదు. యాకోబు కడుపున లేవి పుట్టలేదు. వీళ్ళ ముగ్గురు వీళ్ళ తరాలన్నీ కూడా ఎవరి గర్భాల్లో ఉన్నాయి? అబ్రహాం గర్భంలో ఉన్నారు వాళ్ళు. అంటే లేవి ఉన్నాడా? లోన ఉన్నాడు. కానీ అబ్రహాము ఇవ్వలేదు, లేవి ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ దశమ భాగం. అర్థమైందా? అంటే తన పితరుని గర్భములో ఉన్నాడు లేవి. బా, అర్థమైందండి? ఎంత గొప్పదండి బైబిల్. చాలా కష్టమండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థం కాక ట్యూషన్లు పెట్టుకుంటున్నారండి. ఈ లోక విద్య నీకు అర్థం కాలేనప్పుడు పరలోకపు విద్య ఇది నీకు ఎలాగ అర్థమైపోద్ది? చాలా కష్టం.
తపస్సు చేయాలి, పరిశోధనాత్మకమైనటువంటి మనస్సు ఉండాలి. చూసారండి, అబ్రహాము గారు ఒంటరిగా ఉన్నాడు, పెళ్ళైనా పిల్లలు లేరు. ఏమండి, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు, యాకోబులో లేవి ఉన్నాడు. వీళ్ళందరూ అబ్రహాంలో ఉన్నాడు. అబ్రహాములో లేవి వచ్చినట్టుగానే దశమాంశములు అబ్రహాము గర్భములో ఉన్న లేవియే ఇచ్చాడు అన్నట్టుగా రాయించాడు. ప్రేమైన దేవుని పిల్లారా, అంటే మనము ఒక్కసారి మన జన్మ విధానాన్ని మనకు వెనక్కి వెళ్తానండి. నేనున్నానండి, నేను పుట్టాలంటే మా నాన్నగారికి ఏమవ్వాలి? వివాహం అవ్వాలి, అంతే కదా. అంటే వివాహం అయితేనే పిల్లలు పుడతారు కదా, అంతేనా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మా నాన్నగారు పుట్టాలంటే మా తాతగారు వెళ్ళవాలిగా, అంతేనా? మా తాతగారిలో మా నాన్నగారు ఉన్నాడండి, మా నాన్నగారు బయటకు రావాలంటే ఏం చేయాలి? పెళ్ళి అవ్వాలి, అంతే కదా. పెళ్ళి అయితే పిల్లలు పుడతారు, ఇది బాగా తెలుసు మనకి, అంతేనా? అంటే మా నాన్నగారు, నేను, మా తాతగారు గర్భంలో ఉన్నాము. బాగా వినాలి. మా నాన్నగారు, నేను, మా తాతగారు గర్భంలో ఉంటే మా తాతగారు, మా నాన్నగారు, నేను వాళ్ళ నాన్నగారు గర్భంలో ఉన్నాం మేము, మా తాతగారు నాన్నగారు గర్భంలో. అలా వెనక్కి వెళ్ళిపోతే ప్రేమైన దేవుని పిల్లారా, ఒకే ఒక్కని ఆ గర్భంలో ఉన్నాము, ఆయనే ఆదాము. ఈ ప్రపంచములో మొట్టమొదటి మూల పురుషుడు, దేవుడు కన్న బిడ్డ, మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ఆదాము అండి. భూమి మీద సుమా ఏమండి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు బాగా. దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అప్పుడు ఫస్ట్ కదిలాడండి ఆదాము. కావండి, మరొక వచనం చూద్దాం. లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనమా చూడండి ఒకసారి. లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. కావండి, వెనక్కి వెళ్తున్నాడు ఇక్కడ. ఆదాము వంశావళిని ఉటంకిస్తూ వెనుక్కి వెళుతున్నాడు చూడండి ఒకసారి. కేయినాను అనే ఒక ఆయన ఎనోషుకు పుట్టాడు. ఎనోషు అనే ఒక ఆయన షేతుకు పుట్టాడు. షేతు అనే ఒక ఆయన ఆదాముకు పుట్టాడు. ఆదాము ఒక ఆయన దేవునికి పుట్టాడని రాయడం చూడండి. దేవునికి కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవునికి పుట్టాడు అంటే మనందరం కూడా ఎక్కడున్నాము? ఆదాములో ఉన్నాము, అంతేనా? ఆదాములో ఉన్నాము. ఇది మనకు బాగా తెలిసిందే. అసలు ఆదాము భూమి మీదకి రాకముందే, ఆదాము గర్భములో మనము లేకముందే మనమందరం ఎక్కడున్నామో తెలుసా? పరలోకములో ఉన్న తండ్రిలో ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, తండ్రిలో ఉన్నాం. ఏమండి ఈ భూమికి పునాది వేయబడక మునుపు, ఈ ప్రపంచాలు కలుగక మునుపు, మన పాదాల కింద ఉన్న భూమి రాక మునుపు మనము దేవునిలో ఉన్నాం. ప్రేమైన వాళ్ళ జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాం. ఇది నిన్నగాక మొన్న పుట్టగానే మనం ఇప్పుడు వచ్చామనుకుంటున్నాం. కాదు. ఏమండి చూస్తారు ఎక్కడది? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం ఇందాక చదివించాను చూడండి ఒకసారి. మొదటి 3 వచనాలు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి ఒకసారి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అసలు మాకు నివాస స్థలము నీవే. మేము నీలో నివాసించినప్పుడు ఉన్నప్పుడు
పర్వతాలే పుట్టలేదు, భూమి లోకమే పుట్టింపలేదు, అసలు లేనే లేదు. చూసారండి, మనం ఎప్పుడు వాళ్ళమట భూమి లోకమే కలుగలేదట. మనము పరలోకములో ఉన్న దేవుని నివాసులం. మనం తరతరములకు నీవు మాకు నివాసము నీవే అంటున్నాడు. అంటే మనం ఎప్పటి వాళ్ళం జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలు, అది ఎక్కడ చెప్పాడు తెలుసా? యోబు గారి సంగతి గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఒకసారి. యోబు గారి సందర్భాన్ని చూడండి ఒకసారి. 20 యోబు గ్రంథం 28వ అధ్యాయమా 38వ అధ్యాయము ఏమండి 4వ వచనం చూడండి ఒకసారి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, క్షమించండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము యోబు అంటున్నాడు. ఏమండి, నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు? ఏమండి, అసలు యోబు భూమికి పునాదులు వేసిన రోజుకి యోబుకి సంబంధమైన ఉందండి? అసలు చెప్పండి. యోబు గారు ఒక రాజు, అంతేనా? మానవ ఆకారములో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండొచ్చేమో ఆయన వయసు, అంటే భూమి మీద వయసు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యోబు నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావో నీకు వివేకం కలిగితే నువ్వు చెప్పగలవా యోబు అన్నాడు. ఇదేటండి, అసలు భూమికే పునాది లేనప్పుడు అసలు ఆదామే పుట్టలేదు, ఆదామే లేదు, అసలు భూమే లేదు. సృష్టి క్రమం 6 రోజులు క్రమాన్ని చేసిన తర్వాత కదా చివరి రోజుల్లో భూమి మనిషిని చేశాడు దేవుడు, అంతే కదా? అలాంటప్పుడు యోబు గారు ఎక్కడున్నాడు? ఎన్నో తరాలు తండ్రి గర్భాలు దాటుకుంటూ కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు దాటిన తర్వాత యోబు ఉంటుంటాడు కదా, అంతే కదా? మరి అలాంటి యోబు గారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. యోబు, నేను భూమికి పునాదులు వేశాను, నీకు వివేకం ఉంటే చెప్పు. నీకు తెలిసిన ఎడల దాన్ని పరిమాణము చేసినవాడు నువ్వు చెప్తావా? ఎవడో చెప్తావా? అండి 21 వచ్చిన చూడండి ఒకసారి. 21 వచ్చిన చూడండి. ఇదంతా నీకు తెలిసే ఉన్నది కదా, ఏమంటే నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటున్నాడు. చూడండి, యోబు గారు ఎప్పుడు పుట్టాడట అమ్మా? ఎప్పుడు పుట్టాడు? భూమికి పునాదులు పడకముందే నువ్వు పుట్టావు. భూమికి పునాదులు పడకముందే నువ్వు పుట్టావు యోబు. ఇదంతా నీకు తెలుసా? ఇదంతా నీకు తెలుసు. అప్పటికే నువ్వు పుట్టావు, నువ్వు బహువృద్ధుడవు. అంటే వృద్ధుడు అంటే ఏంటి అర్థం? వృద్ధుడు అంటే ఏంటమ్మా? వృద్ధాప్యం అంటే ముసలితనములో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు కదా, బహువృద్ధుడవు అంటాం మనం. మీకు అర్థమవుతుందండి? అంటే బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు, ఇదంతా నీకు తెలుసు అంటున్నాడేంటి? అప్పటికే పుట్టాడా యోబు? ఏమండి, నిజమేనండి. యోబు కాదు, మనుషులు, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా యోబుతో మాట్లాడినట్లుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు అప్పటికే పుట్టేశారు, మీరు బహువృద్ధులు. భూమికి పునాది వేయబడక ముందే మీరందరూ పుట్టారు అంటున్నాడు.
ప్రపంచ ప్రజలందరూ. కానీ శరీరాన్ని సంతరించుకోవటానికి శరీరం కావాలి కనుకనే, నీకు శరీరం కావాలి అంటే కొద్ది కాలం ఆగాలి దేవుని దృష్టిలో. ఆ శరీరం నీకు కావాలంటే తల్లి గర్భం కావాలి. తల్లి గర్భం కావాలి అంటే నువ్వు తండ్రిలో ఉన్నావు కనుకనే మీ ఇద్దరికి వివాహం కావాలి. వివాహం అయితేనే నువ్వు బయటకు వస్తావు. కాబట్టి వివాహమైన తరువాత తల్లి గర్భంలోకి వెళ్ళిన తరువాత నీకు శరీరం కావాలి కనుకనే అప్పుడు నువ్వు బయటకు రావాలి. అంటే నువ్వు అప్పటికే పుట్టేశావు. జగత్తు పునాది వేయబడక ముందే పుట్టేశావు. భూమికి పునాది వేయబడక ముందే నువ్వు పుట్టేశావు. అది రహస్యమేనండి. అది ఎప్పుడు పుట్టామో తెలియదు. ఏమండి, చివరిగా చూడండి, మీరు ఆశ్చర్యపోయే ఒక ఉదాహరణ చెప్తారండి, మీకు అర్థం కావాలంతే. ఎందుకంటేనండి సైన్స్ని బాగా నమ్ముద్ది కదండి. మరి లోకానికి బాగా నమ్మాలి అంటే సైన్స్ బాగా నమ్ముద్ది కాబట్టి దేవుని నమ్మదు కదా. అందుకని సైన్స్ కోణంలోనే నీకు చూపిస్తాను. ఇప్పుడు మన వయసు ఎంతో నువ్వు ఎప్పుడు పుట్టావో సైన్స్ కోణంలోనే మీకు చూపిస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 57వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 57వ వచనం. యెహోవా నీవే నా భాగము. ఏమండి, నీవే నా భాగం అంటున్నాడు చూడండి ఒకసారి. యెహోవా నీవే నా భాగం. భాగం అంటే ఏంటి ఇంగ్లీష్లో? పార్ట్, అంతేనా? ఏమండి, ఇక్కడ రొట్టె ముక్క ఉందనుకోండి. ఇక్కడ ఆ రొట్టె ముక్కను కొంచెం కొరికి తీసుకున్నాం అనుకోండి. బాగా వినండి. అంటే రొట్టెలో నుండి కొంత భాగాన్ని మనం ఏం చేసాం? తీసుకున్నాం మనం, అంతేనా? అలాగా పరలోకములో ఉన్న తండ్రి మనకు దేవుడైతే ఆ దేవుని భాగమే ఈ ప్రపంచములో ఉన్నటువంటి మనుషులు. ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళం మనం. దేవుని యొక్క ఆత్మ, దేవుడు ఏంటంటే, దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి, అంతేనా? దేవుడు ఆత్మ. ఆ ఆత్మను మనం ఏం చేసాం? పంచుకుని పుట్టాం. అందుకని యెహోవా నీవే నా భాగము అన్నాడు. ఏమండి, అంటే యెహోవాకి, అంటే దేవునికి వయస్సు ఎంత? నువ్వు బహువృద్ధుడవు యోబు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని నుండి వచ్చాం మనం, దేవుని భాగం అన్నాడు దేవుడు, అంతేనా? ఇప్పుడు దేవుని వయసు ఎంత చెప్పగలమా? దేవునికి చావుందా? పోని అలాగని పుట్టుకుందా? దేవుడు ఎవరు? దేవుడి గురించి ఏమని రాయబడింది? ఉన్నవాడు. దేవుని పేరేంటి? యెహోవా, అనగా ఉన్నవాడు అనువాడని, ఉన్నానని చెప్పు మోషే అన్నాడు. నేను పలానోడు పుట్టానని చెప్పు అనలేదు. ఎందుకంటే దేవుడికి పుట్టుక చావు ఉంటుందా? అసలు పుట్టుక చావు ఉంటే దేవుడు ఎలాగవుతాడు? అంతేనా? అంటే దేవుని భాగం మనం. అంటే మనకి కూడా పుట్టుక చావు లేదా? అంతే కదా మరి. బాగా వినాలి. దేవునికే పుట్టుక చావు లేనప్పుడు ఆయన భాగాన్ని పంచుకుని వచ్చినటువంటి మనకి కూడా ఏమి ఉండకూడదు? పుట్టుక ఉండకూడదు, చావు ఉండకూడదు కదా. ఇది కరెక్టేనా? మరి భూమి మీద ఏంటండి పుడుతున్నారు, చచ్చిపోతున్నారు అంటున్నారు. భూమి మీద చావు కాదు అది. అర్థమైందండి? మనం పెట్టుకున్న పేరు అది. ఏ సంవత్సరంలో ఏ తండ్రి గర్భాన నువ్వు పుట్టాలో దేవుడు రాసుకున్నాడు గనుకని ఆ విధంగా భూమి మీదకి వచ్చాం మనం. అంటే మనకు పుట్టుకుందా? లేదు. మన జన్మదినం కూడా ఏంటి? రహస్యం. మీకు అర్థమవుతుందండి? ఇంకొక మాట చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే. ఇందాక అన్నాను కదా సైన్స్ చూపించకపోతే నమ్మరని. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో బైపాస్లో మీరు వెళ్ళిపోవడం చూసినప్పుడు
క్లోనింగ్ మొక్కలు అమ్మబడును అని రాయబడి ఉంటుంది. ఏంటమ్మా? క్లోనింగ్ మొక్కలు అమ్మబడును. థాయిలాండ్ జామ, మామిడి కాయ, అదే మామిడి చెట్లు అమ్మబడును, జామ్ చెట్టు అమ్మబడును అని ఉంటాయి. మీరు చూసారు బోర్డులు. ఏమంటే క్లోనింగ్ మొక్కలు అమ్మబడును అని చెప్పేసి. మీరు ఆ మొక్కలు గమనించారో లేదో, ఆ మొక్కలు కొనుక్కొని అమ్ముకుని ఆ వ్యాపారస్తులు మన వీధుల్లోకి వస్తూ ఉంటారు. జామ మొక్కలు మామిడి మొక్కలు అమ్ముకుని వస్తారా? వచ్చినప్పుడు ఆ బొట్లో ఉన్నటువంటి మొక్కను మీరు పరిశీలిస్తే ఆ చిన్న మొక్కకే పిందులు కాసేస్తూ ఉంటాయండి. జామ చెట్టు కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, ఆ చిన్న మొక్కలకి ఏమో తెలుసా, పిందులు కాసేస్తుంటాయి. అసలు పిందులు పూత వేయాలి అంటే ఒక చెట్టుకి ఎంతకాలం పడుతుంది చెప్పండి నాన్నగారు? సాధారణంగా ఒక చెట్టు మనం మామిడి టెంకని నాటామండి. నాటితే అది మొక్కగా పెరిగి చెట్టుగా మారి కాయలు కాయాలి అంటే ఎంతకాలం పడుతుంది? పోనీ 5 సంవత్సరాలు అనుకోండి. ఏమండి? ఒక 5 సంవత్సరాలు లేదా మహా అయితే 10 సంవత్సరాలకు కానీ కాయలు కాయదండి చెట్టు, అంతేనా? కానీ ఇక్కడ మొక్క దశలో ఉండగానే పిందులు పూత ఎలా కాసేస్తున్నాయండి? బాగా ఆలోచించండి. మొక్క దశలో ఉండగానే ఇక నువ్వు నేలలో పెట్టలేదు, ఏదో చిన్న కుండీ పెట్టి అమ్ముతున్నాడు, ఇంటింటికి తిరిగి పిందులు కాసేస్తూ ఉంటాయి, పూతలు వేసేస్తూ ఉంటుంది. ఎలా సాధ్యమైందండి అని అంటే, ఒక పెద్ద చెట్టు నుండి క్లోనింగ్ సిస్టమ్ ద్వారా, జన్యుపరమైనటువంటి జెనెటిక్ సిస్టమ్ అంటారండి, క్లోనింగ్ పద్ధతి ద్వారా ఆ పెద్ద చెట్టు నుండి వేరు చేసి కొమ్మని క్లోనింగ్ సిస్టమ్ ద్వారా ఈ మొక్కలను సృష్టిస్తున్నారు. బాగా వినాలి. క్లోనింగ్ సిస్టమ్ ద్వారా ఈ మొక్కలను సృష్టిస్తున్నారు, తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పెద్ద చెట్టు వయసు ఎంత ఉంటుంది? కాయలు కాయడానికి ఎంత వయసు ఉంటుంది పెద్ద చెట్టు? ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకోండి ఆ చెట్టు వయసు అనుకుందాం. ఆ చెట్టులో నుండి ఆ చెట్టు భాగాన్నే కట్ చేసి క్లోనింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మొక్కను తయారు చేస్తున్నారు వీళ్ళు. అందుకు ఆ చెట్టు వయసు ఎంతో, ఈ మొక్క వయసు కూడా అంతే. గనుకనే ఈ మొక్క చిన్నగా ఉన్న పిందులు కాయలు కాసేస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఒక 20 సంవత్సరాలు అనుకోండి మామిడి చెట్టు వయసు, మంచి ఫలాలు ఇస్తూ ఉంటుంది. దానిలో నుండి తీసుకొచ్చినటువంటి ఈ మొక్క కూడా అంతే వయసు, చిన్నగా కనపడుతున్నా అంతే వయసు, దానికి 20 ఏళ్ళే. అందుకనే అదేం చేస్తుంది? పిందులుగా మొక్క దశలో ఉండగానే కాయలుగా చేస్తుంది. కానీ మీరు గమనించారో లేదండి, కొన్ని తోటలు చూస్తానండి, పడుకుని కాయలుగా కోసేచ్చండి. జామ తోటలు వేస్తూ ఉంటారు కదా, లేకుంటే మామిడి తోటలు వేస్తారు కదా, వేసినప్పుడు ఎంతెంత పొట్టుగా ఉంటాయండి అంతే చెట్లు, వేలాడిపోతుంటాయి కాయలు, పడుకుని ఇలా కోసేయచ్చమాట. అసలు సాధారణంగా చెట్టుకు కాయ కాయాలి అంటే 10 సంవత్సరాలు కానీ పడితే కానీ కాయలు కాయవు, అవునా? కానీ చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తున్నాయంటే ఏంటో తెలుసా? పెద్ద చెట్టులో నుండి భాగాన్ని తీసి చిన్న మొక్కగా క్లోనింగ్ వ్యవస్థ ద్వారా దాన్ని తయారు చేశారు. కనుకనే చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాసేస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుని భాగం మనము అన్నాడు ఇందాక, యెహోవా నీవే నా భాగము అంటున్నాడు గ్రంథకర్త. అంటే దేవుని భాగము నుండి మనుషులందరూ వచ్చారని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని వయసు ఎంతో, మన వయసు కూడా
అంతే. నా కుమారుడు ఉపదేశం ఉన్నాడు, వాడు వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు, 15, 16. ఇది ఏ వయసు? ఇది శరీరము వయసు. ఇది 15 సంవత్సరాలు ఏ వయసు? ఇది ఈ 15, 16 సంవత్సరాల వయసు ఏ వయసు? శరీరములో భూమి మీదకి వచ్చిన వయసు ఇది, శరీరంలో ఉన్న వయసు. కానీ ఇతను అప్పటికే జగత్తు పునాది వేయబడక ముందే పుట్టేశాడు. దేవునిలో ఉన్నాడు, దేవుని భాగం. ఇప్పుడు దేవుడు వయసు ఎంతో, ఉపదేశ వయసు కూడా అంతే. అంతే, అందరి వయసులు కూడా అంతేనండి. అందుకునే యోబు గారిని ఏమన్నాడు? నువ్వు బహువృద్ధుడవు, అప్పటికే నువ్వు పుట్టి ఉన్నావు అన్నాడు యోబుతోటి. బహువృద్ధుడు అంటే ముసలుడని కాదు, బాగా వయసు ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మన వయసు ఎంత? దేవుని వయసు ఎంత? మన వయసు అంతేనండి. మన జన్మదినం రహస్యమేనా? రహస్యమే. తల్లి గర్భంలో ఎప్పుడు పడ్డామో రహస్యమే. బయటికి 9 మాసాల తర్వాత కూడా బయటకు వచ్చింది కూడా అది రహస్యమే. ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ, ఎప్పుడు పుడతామో తెలీదు, నొప్పులు ఎప్పుడు పడతాయో తెలీదు. పలానా తేదీని పుడతామని చెప్పగలరండి ఎవరైనా? చెప్పలేరు, అది రహస్యమే. అలాగని ఆదాములోకి వచ్చినది కూడా రహస్యమే. మనందరూ ఆదాములోకి వచ్చేసామా తండ్రిలో నుంచి? అది రహస్యమే. అలా అని ఆదాములోకి రాకముందే తండ్రిలో ఉన్నాం, తరతరములు మాకు నివాస స్థలము నీవే అన్నాడంతే మోషే గారు. సరే, అంత రహస్యమేనండి. అందుకునేనండి, ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు భూమి మీద. అది